మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఆ దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్ని, ప్రతి వంతెనని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చర్చలకు బయలుదేరింది. మరిన్ని వివరాలు సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. ఒకవైపు దౌత్యం, మరోవైపు దాడి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వ్యూహం ఇప్పుడు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత శనివారం హార్ముజ్ జలసంధి సమీపంలో టౌస్కా అనే ఇరాన్ కార్గో నౌకపై అమెరికా నావికాదళం దాడి చేసి దానిని తన స్వాధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి యుద్ధానికి చేరువగా వెళ్లింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలను ధిక్కరించి నౌకలను నడపవద్దని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే పాకిస్తాన్ వేదికగా రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన బృందం ఇస్లామాబాద్ చేరుకుంటోంది. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని, న్యూక్లియర్ డస్ట్ ను అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా చేస్తున్నవి అవాస్తవాలని, తాము ఎటువంటి ఒప్పందానికి తలొగ్గలేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ పట్టుదల, ట్రంప్ దూకుడు మధ్య ఈ చర్చలు సఫలమవుతాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ట్రంప్ కేవలం కొన్ని పేజీల ఒప్పందంతో ఫలితాన్ని ఆశిస్తుండగా, ఇరాన్ మాత్రం గతంలోని 160 పేజీల జేసీపీఓఏ అణు ఒప్పందాన్ని గుర్తు చేస్తూ అమెరికా విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది. బుధవారంతో కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటంతో ఈ ఇస్లామాబాద్ చర్చలు ప్రపంచ దేశాలకు అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు నిజమవుతాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.